ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని వికర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్క భూకంప ప్రణాళితో వణికిపోతున్న తరుణంలో ఓ నిండు చులాలు నొప్పులు పడుతుంటే దేవుడా ఏంటిది అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా మరోవైపు పేషెంట్ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మర్చిపోతున్న మానవత్వపు విలువలను గుర్తు చేసేందుకు దేవుడు పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది. థాయిలాండ్, మయన్మార్లో శుక్రవారం 2 భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకా 1000 మందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంలో నడుమ జరిగిన ఓ అసూయ ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా థాయిలాండ్లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో బ్యాంకాక్లోని ఓ ఆసుపత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచ్చర్ పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్లోనే ఆసుపత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం, మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరి పోసుకుంటుందంటూ ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం చూసినట్లయితే భూకంపం నేపథ్యం మైకింగ్ చులాలాంగ్ కాన్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్లు వీల్ చైర్లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్ పై బయటకు తీసుకొచ్చి పార్క్లోనే డెలివరీ చేశారు. ఆ పార్క్లోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా మయన్మార్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లో కూలిపోయినాయి. ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకీ కానరాలేదని సమాచారం. ఏదేమైనా ఇలాంటి ఘటనలో చూస్తుంటే విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అనే భావనతో మెలుగుతాం కాబోలు.